నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు హలో వరల్డ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, మనం వచ్చేసి ఈరోజు అయితే జెబ్రానిక్స్ నుంచి ఒక స్పీకర్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మీరైతే అన్బాక్సింగ్ అయితే చూసేయండి. మనకైతే బాక్స్ అయితే ఎలా ఉంటుంది, జెబ్రానిక్స్ అని రాసింది. మనకు వచ్చేసి ఇక్కడ మనకి దీన్ని కనెక్ట్ చేయడము అనేది రాసి అయితే ఉంది. ఇక్కడ ఇది పోర్టబుల్ స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ అనమాట. ప్లస్ వచ్చేసి మనం దీన్ని అయితే ఓపెన్ చేసినట్టు ఇది అన్బాక్సింగ్ నేను చెప్పలేను. దీనైతే ముందే అయితే అన్బాక్సింగ్ చేసాను. జస్ట్ మీకు అయితే నేను చూపిస్తున్నాను. ఈ లోపల ఒకటే బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు వచ్చేసి ఇక్కడ మనకి స్పీకర్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే మనకైతే ఉంటుంది అనమాట. నేనైతే బాక్స్ అయితే ముందే అయితే ఓపెన్ చేశాను కదా, సో అదైతే మీకు ఇక్కడైతే చూపిస్తాను. స్పీకర్ అయితే జెబ్రానిక్స్ నుంచి చూడొచ్చు. దీన్ని ఓవర్వ్యూ అనేది మళ్ళీ మీకైతే నేనైతే చూపిస్తాను. ఇంకా బాక్స్లో కంటెంట్ విషయస్ చూసుకుంటే మనకైతే ఒక కేబుల్ అయితే వస్తుంది, ఇదైతే వస్తుంది. మనకు ఒక యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది, దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలన్న విషయం అనేది. దీనైతే ఇప్పుడైతే మనమైతే దీంతో అయితే ఛార్జ్ పెట్టాల్సి ఉంది. ఇక్కడైతే మనకు ఒక పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని యూజ్ చేసి మనమైతే ఇక్కడైతే ఛార్జ్ పెట్టాల్సి ఉంది, ఈ కేబుల్ యూజ్ చేసి. నేనైతే దీనైతే ఒకసారి స్విచ్ ఆన్ చేస్తాను, పవర్ ఉందో లేదో చెక్ చేస్తాను. నేనైతే ఛార్జింగ్ పెట్టి కూడా చాలా అవుతుంది. Zebronics for life. ప్రస్తుతం అయితే ఇదైతే బ్లూటూత్ మోడ్లో ఉంది. దీన్నైతే ఫోన్తో అయితే కనెక్ట్ చేయట్లేదు కదా, నా దగ్గర అయితే ప్రస్తుతం ఫోన్ అయితే లేదు. నేనైతే ఒక మెమరీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి ఇస్తాను మీకు. ఇక్కడైతే మీకైతే పోర్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. మొత్తం మీరైతే మెమరీ కార్డ్ డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసినట్టయితే అది వెంటనే మీకు అయితే చూపిస్తుంది. చూడండి గైస్, మైక్రో ఎస్డి మోడ్ అని వినిపిస్తుంది. మీరు వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు. నేనైతే ఎప్పుడైతే ఫుల్ వాల్యూమ్లో అయితే మీకు పెట్టాను గైస్. ఇది గైస్, దీన్ని ఇంకా ఓవర్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి జెబ్రానిక్స్ అని ఉంటుంది అనమాట. అండ్ ప్లస్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే కింద పెట్టినప్పుడు ఏం కాకుండా మనకి స్ట్రాప్స్ అయితే ఇచ్చిన్నారు గైస్. మనం ఇట్లాగా దీన్ని అయితే మనం పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడైతే యూఎస్బీ పోర్ట్ ఉంటుంది, అండ్ మైక్రో ఎస్డీ పోర్ట్ ఉంటుంది, ఆక్స్ కేబుల్ ఉంటుంది, అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ నుంచి మనం అయితే పెట్టాల్సి ఉంటుంది దీన్ని అయితే. అండ్ వచ్చేసి ఇది మనకు పవర్ ఆన్ బటన్స్ అనమాట. దీని వచ్చి పవర్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. దీని వచ్చి పాస్ ప్లే చేయొచ్చు అనమాట. దీన్ని వాల్యూమ్ రాకర్స్ అంటారనమాట. వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ బటన్స్తో. మరి వచ్చేసి వీటితోనే మనం ట్రాక్ అనేది చేంజ్ చేయడము అలాంటివి అయితే దీంతోనే జరుగుతాయి. మీకు అయితే ఒకసారి చూపిస్తాను. We are the brave, we are the bold. మళ్ళీ పాస్ అయితే చేశాను. ఇప్పుడు వాల్యూమ్ అయితే తగ్గిస్తాను. We can be anything, anything, anything. We are the light, we light the dark. Next time. We can do everything, everything, everything. Hello. అన్బాక్సింగ్ అయితే దీని రివ్యూ సంగతికి వస్తే, ఇదైతే ఎవరైతే ఒక మంచి స్పీకర్ బడ్జెట్లో కావాలనుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే సరిపోతుంది అనమాట.
ఎందుకంటే మనకు దీని ప్రైస్ అనేది నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు అయితే 1500 అనేది ఉండిందనమాట, అంటే 1500 రూపాయలు. అది ఆన్లైన్ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంది. మీరు సంక్రాంతి ఆఫర్లు ఇట్లా చూసుకున్నట్లయితే కొన్ని ఆఫర్స్ అయితే వస్తాయి. ఆఫర్లో పర్చేస్ చేసినట్టయితే మీకు ఇంకా రేట్ అనేది 1300కి, అట్లాగే ప్రెసెంట్ అయితే 1300 అయితే ఉంది కాస్ట్. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద చెక్ చేయండి గైస్. మనకు వచ్చేసి ఇది దీంట్లో కనెక్ట్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట. అండ్ దీంట్లో పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనకు వచ్చేసి మెమరీ కార్డ్ ఉంటుంది, అండ్ పెన్ డ్రైవ్ కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ వచ్చేసి ఆక్స్ కేబుల్, మళ్ళీ బ్లూటూత్ నుంచి కూడా దీన్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. నాకైతే ఈ స్పీకర్ వచ్చేసి అరౌండ్ 2 days అయితే మనకైతే ప్లేబ్యాక్ టైం అయితే వచ్చింది. కానీ దీన్ని ఛార్జ్ పెట్టడం అయితే మనకు 3.5 hours అయితే పడుతుంది ఛార్జ్ పెట్టడానికి. నేనైతే 80% ఆఫ్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తూ దీన్ని ఇప్పుడైతే ప్లే చేసాను. 2 days వచ్చింది. అదే మీరు 100% వాల్యూమ్ మెయింటైన్ చేసినట్టయితే మీకైతే 1 day వస్తుంది. ఈవినింగ్ అయితే మీరు ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగా రివ్యూ సంగతికి వస్తే, బడ్జెట్లో ఎవరికైతే మంచి ఒక స్పీకర్ కావాల్సి అనుకుంటున్నారో వాళ్ళైతే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. మాకు బేస్ కొంచెం ఎక్కువ ఉండాలి అలా అనుకునే వాళ్ళు అయితే మీరు వేరే వాళ్ళ మీద జేబిఎల్, ఆ ప్రైస్లో మీకు జేబిఎల్ ఉంది 1500 రూపీస్కి, అది తీసుకోవచ్చు. ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ వేసుకొని ఒక 3000 పెట్టుకున్నారంటే సోనీ వస్తుంది. దీంట్లో అయితే బేస్ అయితే కొంచెం తక్కువ ఉంది గ్యాస్, అంటే మరీ ఎక్కువ లేదు, కొంచెం తక్కువ ఉంది. మీరైతే అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఒక బెస్ట్ అనిపించింది, అంటే మీరు మానిటర్ అలాంటివి యూజ్ చేసిన వాళ్ళైతే ఒక ఆక్స్ కేబుల్ అయితే దీన్ని కనెక్ట్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఒక మంచి స్పీకర్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసి 8+8+ అంటే 2 స్పీకర్స్ ఉంటాయి మనకు, అందుకని మనకు 16 watt అవుట్పుట్ అయితే వస్తుంది. పర్లేదు గైస్, బాగానే. ఒక చిన్న రూమ్ అయితే ఏదైతే కవర్ చేయగలదు, పెద్ద రూమ్ అయితే అలాంటివి హాల్ ఇలాంటివి అయితే కవర్ చేయలేదు, అంటే సౌండ్ సరిగ్గా వినిపించదు అనమాట. ఒక చిన్న రూమ్ మనకు ఒక బెడ్రూమ్లో కావాలనుకునే వాళ్ళకైతే దీనికి సరిపోతుంది గైస్. ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి స్పీకర్ తక్కువ రేట్లో కావాలనుకుంటారో వాళ్ళైతే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు గైస్. చూసారు కదా గైస్, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే జెబ్రానిక్స్ స్పీకర్ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే ఇలాంటి మంచి అన్బాక్సింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. I will see in my next video. Take care guys.